సత్యపథం ఇది 2010 సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి చిరు మాసపత్రిక. ఇది ప్రారంభించడానికి సంకల్పం ఏమిటంటే, భాగవతంలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, రాబోయే పంట కోసం ఇప్పటి విత్తనాలు ఏ విధంగా అయితే వ్యవసాయానికి ఉపయోగపడతాయో, రాబోయే సత్యయుగానికి కావలసినటువంటి మేలైనటువంటి విశిష్టమైన వ్యక్తులని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ వ్యవసాయం ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పటి నుంచి ఈ పంట నుంచి వచ్చేది ఎట్లా అయితే మనకి రేపటి పంటకు ఉపయోగపడుతుందో, అలాగే ఇప్పుడున్నటువంటి తరానికి సత్యం పట్ల, ధర్మం పట్ల, ముఖ్యంగా మన భారతీయత పట్ల, సనాతన ధర్మం పట్ల అనురక్తిని కలిగిస్తూ, వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడే జాతి నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో భాగంగా ఎన్నో విషయాలు మనకు పెద్దలు చెప్తూ వచ్చారు. ఎన్నో విషయాలని రాసులు పోసి వెళ్ళారు. వాటిని వడ్డించడం మనకు చేత కావాలి. ఆ వడ్డించడంలో నైపుణ్యం ఏమిటి? పచ్చడికి స్పూను వాడతాం, సాంబారుకి గుంట గరిటె వాడతాం, అన్నానికి హస్తం వాడతాం, కొన్ని కూరలకు కొన్ని రకాల గరిటెలను ఎలా అయితే వాడుతూ వడ్డించడంలో ఒక వైనాన్ని ఎలా అయితే మనం ప్రదర్శిస్తూ ఉంటామో, అలాగే ఇప్పటి కావలసిన తరానికి హోమియో మాత్రలాగా పెద్ద పెద్ద అంశాలని సూక్ష్మ రూపంలో వాళ్ళు దర్శించగలగడానికి చేస్తున్న ప్రయత్నంలోనే కేవలం 18 పేజీలతో కూడినటువంటి ఈ చిరు మాసపత్రికను ప్రారంభం చేశాం. దానిని మళ్ళీ ఈ బుక్గా సత్యపథం అనేటటువంటి మన యూట్యూబ్లో పెట్టడం జరుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా దీనిని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి దీనిలో ఉన్న విషయాలను సంగ్రహిస్తారని మనపూర్వకంగా విశ్వసిస్తూ మీకు అందిస్తున్నాను. తప్పకుండా దీన్ని మీరు చదివి ఇందులో విషయాలను గ్రహించవలసిందిగా మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.